హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖలో కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు డిఫరెంట్గా ఇక్కడ మాకు జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదు. మీరు జాబ్ కొట్టాలంటే ఇది సువర్ణ అవకాశం చెప్పవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలానే తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకోసం ఫ్రెండ్స్ వెతికి ఎవరికి కూడా ఇంతవరకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నటువంటి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తుంటాం. మీరు చేయాల్సింది చాలా సింపులే. ఇవన్నీ కూడా మీరు పొందాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, అలానే వాట్సాప్ గ్రూప్ అనేది రెండు కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి. అలానే డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఏంటంటే ఫుల్ పీడిఎఫ్ అని కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. మరి డీటెయిల్ వచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకు గ్రూప్ బి అలానే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ లైబ్రరీ అటెండర్ జాబ్స్ మనకు కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ డ్యూటీస్ 10th ప్లస్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే హిందీ ట్రాన్స్లేషన్ మనకు, అలానే లోయర్ డివిజన్ క్లర్క్, అలానే అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫరు, అలానే అసిస్టెంట్ జాబ్స్ డిఫరెంట్గా ఇక్కడ మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై డేట్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నది April 14 వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. నేను చెప్పాను చూడండి, ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అంటే ఏజ్ అనేది 32 లోపల ఉండాలి. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేదా ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు లైబ్రరీ అటెండర్ జాబ్స్కి ఏమిటంటే ఇక్కడ 32 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకు 10th ప్లస్ 2లో సైన్స్ స్ట్రీమింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు 10th క్లాస్తో పాటు ఏదైనా లైబ్రరీ సంబంధించి టెక్నాలజీ సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే లైబ్రరీ అటెండర్ జాబ్స్కి మనకు ఓన్లీ 10th క్లాస్తో పాటు ఏదైనా సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఇవే కాకుండా వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి కేవలం బ్యాచులర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలానే మనం చూసుకున్నట్లయితే టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. టైపింగ్ కూడా పెద్ద విషయం కాదండి. 30 days మీరు వెళ్ళినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే టైపింగ్ స్పీడ్ అనేది కూడా మీకు వచ్చేస్తుంది. అయితే మనకు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్కి కేవలం బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఏమనుకుంటారు, ఏది స్కిల్ లేకపోతే కూడా మనకు జాబ్స్ వస్తాయి. ఏదో ఒక స్కిల్ మీకు దగ్గర ఉండాలండి. అప్పుడే మీకు ఏంటంటే జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటికడ ఖాళీ ఉండే బదులు ఎక్కడైనా వెళ్ళేసి టైపింగ్ నేర్చుకున్నారంటే ఆ టైపింగ్ స్కిల్స్ వల్ల, సర్టిఫికేట్ వల్ల కూడా కొన్ని జాబ్స్ అనేది వస్తుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో. ఇక్కడ ఇది మీరు చెక్ చేసుకోవచ్చండి. అంటే ఉప్పర్ డివిజన్ క్లర్క్కి, అలానే స్టెనోగ్రాఫర్కి మనకి ఏమిటంటే టైపింగ్ సంబంధించినటువంటి మీకు ఏమిటంటే వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఇదేంటంటే మనకు జాబ్స్ సంబంధించిన డీటెయిల్. అలానే మనకి ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలానే మనకు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అలానే మనకు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది నార్మల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, అలానే మనకు జనరల్ పర్సన్స్కి 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మీకు పోయేదేం లేదు. జస్ట్ అప్లై చేసి మీరు ఆన్లైన్లో ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ చెప్తారో ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇది మహారాష్ట్రలో అయితే రావడం జరిగిందండి. అంటే ఇన్స్టిట్యూట్ అనేది యూనివర్సిటీలో మహారాష్ట్రలో వేకెన్సీస్ రావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు టెన్షన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఓకే, అయితే ఇది మనకు నాన్ టీచింగ్ సంబంధించి ఉద్యోగాలు రెగ్యులర్ పోస్ట్ అనేది డైరెక్ట్ రికమెండ్ అనేది చేస్తున్నారు. అయితే నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలానే అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది 28 లోపల మీరు సెండ్ చేయాలని తెలియజేస్తున్నారు. అడ్రస్ అనేది మీకు ఇంతకుముందు చూపించాను చూడండి. అక్కడే ఈ పీడిఎఫ్ పొందాలనుకుంటే చాలా సింపుల్ ఏనండి. మీరు గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేయొచ్చు. లేకపోతే ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పూర్తి పీడిఎఫ్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. అలానే టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా మార్నింగ్ నేను వీడియో చేయకముందే అక్కడ మనం పేస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు జెన్యూన్గా 100% ఉన్నప్పుడు మన ఛానల్లో వీడియో అనేది వస్తుందండి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. డైరెక్ట్ లింక్ కూడా షేర్ చేశారంటే వాళ్ళు చూసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారు. అదొక చిన్న సహాయం చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.